మనుషులని తిండితోనే చంపేస్తారంటే ఇట్లనే ఉంటదేమో. ఇంకా ఇన్ని రకాల వంటలు పెట్టి అసలు ఇన్ని రుచులను ట్రై చేస్తే అసలు నిజంగానే చచ్చిపోతామేమో అని ఎవరికైనా అనిపిస్తుంది. ఇంకా ఈ ముచ్చట ఎవరి గురించి చెప్తారు అనుకుంటారా? అదేనండి, మస్తు బలిచినోడైన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ కొద్ది రోజులలో పెళ్లి చేసుకుంటున్నాడంట. ఇంకా ఈయన పెళ్ళేమో గానీ దానికంటే ముందు 3 రోజులు ప్రీ వెడ్డింగ్ కూడా వేసుకుంటున్నాడంట. ఇక ఈ మధ్యకాలంలో ఇది ఒక సోక్ అయిపోయింది. ఇక ఎంతుంటే ఏంది, అసలు పైసలుంటే ఆడిందే ఆట పాడిందే పాట అన్న లెక్కన వేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఈయన ప్రీ వెడ్డింగ్ ఏదో వేసుకుంటున్నాడంటే గుజరాత్ లో జరుగుతుందంట. గుజరాత్ జామ్ నగర్ లో 2500 వంటలు స్పెషల్ గా ఏర్పిస్తున్నాడంట. ఇండోర్ నుంచి 25 మంది చెఫ్లను పిలిపించి వంటలన్నీ వండిపిస్తున్నాడంట. ఇక పొద్దుగాల టిఫిన్ కోసమేమో 70 రకాలంట. ఇక మధ్యాహ్నం భోజనం కోసమేమో 250 రకాలంట. ఇక డిన్నర్ కి ఏం తక్కువ చేయలేదు, ఈ డిన్నర్ కి కూడా 250 రకాలు వంటలు పెడుతున్నాడంట. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మిడ్ నైట్ స్నాక్స్ కోసం కూడా సపరేట్ కౌంటర్ పెడుతున్నాడంట. ఈ మొత్తం మీద ఇది హైలైట్ అవుతుంది అని చెప్పి ఇండోర్ షెఫ్లు అంటున్నారు. ఇంకా ఇవన్నీ పక్క పెడితే ఈ ప్రపంచంలోని మొత్తం వంటకాలు ఈ మెనూలోనే ఉంటాయని చెప్పేసి చైనీస్, జపనీస్, ఇండియన్, ఏషియన్, మెరీడియన్ ఇవన్నీ దీంట్లోనే ఉంటాయని చెప్పేసి మస్తు అంటున్నాడు అనమాట. ఇదేదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు. అయినా 3 రోజుల్లో అసలు ఎవడైనా ఇంత తిండి తింటారా అండి? కాంచమేం తింటుంది అనే డైలాగ్ అయితే నా మైండ్ లోకి వచ్చింది. ఇదైతే కరెక్ట్ గా సరిపోతుందేమో. ఇంకా ఇంత తిండి ఎవడైనా అసలు 3 రోజులలో తింటారా? అంత కెపాసిటీ ఉన్న కుబేరుడు ఎవడైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అట్లనే అడుగు గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.